హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి సార్. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో తెలంగాణలో కొత్త గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అనేసి చాలామంది చెప్తున్నారు. సో వారి కోసం వీడియో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 100% ఉండదండి. సో ఎందుకు 100% ఉండదు అంటున్నా అంటే, ఈరోజు ఒక న్యూస్ పేపర్లు గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నటువంటి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళను నియమితులైన 2500 మంది సర్వీస్ క్రమబద్ధీకరణ మార్గం సుగమమైందనేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే దీంతో జీపీఓ నోటిఫికేషన్స్ అయితే కష్టమేగా ఉన్నది. ఇక చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అనేసి చెప్తున్నారు. సో ప్రస్తుత పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందయ్యా అంటే మనకు ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉంటుంది సార్. ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉంటుంది. సో ఎందుకంటే ప్రస్తుత యొక్క పరిస్థితులు బట్టి ఎస్పెషల్లీ స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడడంతో సో ప్రభుత్వము ఈ ఎలక్షన్స్ తర్వాతనే పోవాలనేసి కూడా భావిస్తుంది. ఒకవేళ 2 నెలల తర్వాత మనకు డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా డిసెంబర్ ఆర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా ఈ యొక్క గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఒక నెల గ్యాప్తో ఆర్ 15 ఆర్ 20 డేస్ గ్యాప్తోనే రావచ్చు. కాబట్టి ఫిబ్రవరి ఆర్ మార్చ్లో కొత్త నోటిఫికేషన్ అయితే ఉండవచ్చు. దీనిపైన నమ్మకం ఉంచుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము లేట్ చేసింది, ఉద్యోగాల విషయంలో చాలా ఆలస్యం చేసింది. సో 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పడంలో విఫలమైంది. కాబట్టి సో ప్రస్తుత పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే కొత్త గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కొత్త జాబ్ క్యాలెండర్ డిసెంబర్ 9వ తారీఖున అనౌన్స్ చేసినా కూడా ఫిబ్రవరి ఆర్ మార్చ్ వరకు పోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఈ సిలబస్ సంబంధించినటువంటి కమిటీ అంశాలైనా సరే, అటు మనకు రోస్టర్ల పాయింట్లకు సంబంధించినటువంటి అంశాలు, మరి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో వివిధ శాఖల్లో ఉన్నటువంటి శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఖాళీల విషయాలకు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ రిపోర్ట్ కూడా అది అన్నీ కూడా రావాలి. కాబట్టి కొంచెం ఆలస్యం అయ్యే ప్రక్రియ ఇక్కడైతే కనబడుతుంది. సో మీరు ఈ టైంను వినియోగించుకోండి అండి. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది చాలా హెవీ సిలబస్. కాబట్టి ఈ ఈ యుద్ధంలో మీరు గెలవాలంటే లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంటు. సో కాబట్టి ఇప్పటికే మీరు యొక్క ప్రిపరేషన్ డిలే అయితే దాన్ని ఇంకా స్పీడప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 కనుక చూసుకున్నట్లయితే ఈసారి మాత్రము 400 నుంచి 500 మధ్యలో ఉండవచ్చు అండి. 400 ఉండవచ్చు అండి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గ్రూప్ 1 400 నుంచి 500, గ్రూప్ 2 1000 నుంచి 2000 మధ్య నోటిఫికేషన్ భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. సో మరి చూడాలి సార్. మొత్తానికైతే మరి సార్ అన్నది మరి నెరవేరుస్తారా లేదన్న దానిపైన ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి. సో గతంలో ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉన్నదో 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో సో ఈసారి మాత్రం 1000కి పైగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో తెలంగాణలో చాలామంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రము 1000 పోస్టులతో పైగా ఉండే అవకాశం ఉంటుంది. 1000 పోస్టులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి. మీ యొక్క ప్రిపరేషన్ని ఎంతవరకు మీరు మీ అధీనంలో గ్రిప్లో ఉంచుకుంటారో అప్పటికి మీకు ఎగ్జామ్స్కి మీకు అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.